రైట్ బ్రేకింగ్ చేస్తున్న పల్నాడు జిల్లా నర్సరావుపేట కార్ల చోరీ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. చోరీ కార్లను కొనుగోలు చేసిన కొందరు అధికారులు అట్టి కార్లను పోలీసులకు అప్పగిస్తుండడం తీవ్ర చర్చనీయాంశమైతే పోలీసులు అధికారులు సైతం వాహనాలు వెనక్కిస్తున్నారు. అయితే అట్టి చోరీ కార్లు కొనుగోలు చేసిన వారిలో అధిక శాతం పోలీసులే ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. ఇక చిలకలూరిపేట యాక్సిడెంట్ తో వెలుగులోకి వచ్చిన ఈ కార్ల చోరీ ఎపిసోడ్ ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. జిల్లాలో ప్రమాదానికి కారణమైన ఏఎస్ఐ శ్రీనివాసరావు కుమారుడు వెంకటరాయుడి ముఠా చోరీ చేసిన కార్లను నర్సరావుపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే 22 కార్లు రికవరీ కాగా మరిన్ని వాహనాలను స్వాధీనం చేసుకుంటామని వారు తెలిపారు. యాక్సిడెంట్ తో పాటుగా కార్ల చోరీపై కస్టడీ విచారణ కొనసాగుతుంది. రికవరీ చేసిన వాహనాలను నర్సరావుపేట నాదెండ్ల పోలీస్ స్టేషన్ లో భద్రపరిచారు. ఈ ముఠా చిలకలూరిపేట పోలీసుల కస్టడీలో ఉండగా ఏఎస్ఐని ఎస్పీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రచన, ఏదైతే పల్నాడు జిల్లా చిలకలూరుపేట బైపాస్ పై జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి కేసు అయితే మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో ఒక మారింది. ఏదైతే చిలకలూరుపేట బైపాస్ సంబంధించినటువంటి బైపాస్ లో కూడా ఒక కంటైనర్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఏఎస్ఐ సంబంధించినటువంటి కుమారుడు అయితే మాత్రం బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తి ఆ కంటైనర్ ని ఆపేటువంటి నేపథ్యంలో అయితే మాత్రం వెనక నుంచి వస్తున్నటువంటి ఒక కారు అయితే మాత్రం ఒక్కసారిగా ఆ యొక్క కంటైనర్ కిందకు దూసుకుపోయినటువంటి నేపథ్యంలో దాదాపుగా ఐదుగురు విద్యార్థులు అయితే మాత్రం అక్కడికక్కడే కూడా చనిపోవడం అయితే మాత్రం జరిగింది. మరి ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి కూడా పోలీసులు ఆ పూర్తి స్థాయిలో కూబీలాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కొక్క అంశం అయితే మాత్రం వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనేటువంటి దానిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ అయితే మాత్రం ప్రస్తుతం కొనసాగుతా ఉంది. చిలకలూరిపేట బైపాస్ పై ఎవరు అసలు ఆ కంటైనర్ ని ఆపారనేటువంటి కోణంలో కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయి దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలో కూడా కొన్ని కొత్త కోణాలు అయితే మాత్రం బయటకు వచ్చాయి. దాదాపుగా ఏదైతే విజయవాడకు చెందినటువంటి నిందితులు దాదాపుగా 5గురు కలిసి కూడా లారీని ఒక్కసారిగా బ్రేక్ చేసేందుకు కూడా ఆ లారీ ముందుగా ఆ యొక్క వాహనాన్ని పెట్టి తమ బ్రేక్ ఇన్స్పెక్టర్ అంటూ కూడా ఆ యొక్క లారీ డ్రైవర్ ని ఆపాల్సిందిగా కోరడంతో కూడా ఒక్కసారిగా కంటైనర్ డ్రైవర్ ఆపినటువంటి నేపథ్యంలో వెనక స్పీడ్ గా వస్తున్నటువంటి కార్ అయితే మాత్రం దూసుకెళ్లడం అయితే మాత్రం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క ఘటనలో కూడా దాదాపుగా 5గురు చనిపోయినటువంటి నేపథ్యంలో కూడా అసలు ఎవరు ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి దానిపై పూర్తి స్థాయిలో కూడా బాధ్యులు అనేటువంటి దానిపై అయితే మాత్రం పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయి దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలో ఈ ఘటనపై అయితే మాత్రం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశేష త్రిపాఠితో పాటు జిల్లా ఎస్పీలు కూడా ప్రత్యేకంగా అసలు ఎక్కడ అంటే దీనికి సంబంధించినటువంటి ఏఎస్ఐ కుమారుడు అజ్ఞాన్ నాయుడు అనేటువంటి ఒక అతను కూడా ఈ యొక్క ఘటనకు కారణమయ్యాడని చెప్పి కూడా భావించారు. అందులో భాగంగానే ఈ యొక్క ఎపిసోడ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరికొన్ని కొత్త కోణాలు కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఏదైతే ఈ ఘటనకు సంబంధించినటువంటి కీలక పాత్ర పోషించినటువంటి ప్రధాన నిందితుడు ఏఎస్ఐ కుమారుడు మేడమంచి వెంకట అజ్ఞాన నాయుడు అనేటువంటి అతనికి నసరాపేట డిఎస్పీ కార్యాలయంలో పనిచేసినటువంటి ఏఎస్ఐ కుమారుడు కావడంతో కూడా అతను దాదాపుగా కొన్ని కార్లను కూడా ఈ మధ్య కాలంలో కొనుగోలు చేయడమే కాకుండా ఆయా కార్లను దొంగలించి అనంతరం వాటిని ఒక ముఠా ద్వారా కూడా బయట ఉన్నటువంటి వ్యక్తులకు అమ్మడం కూడా జరిగింది. అమ్మడమే కాకుండా ఈ యొక్క కార్లు ఎవరైతే కొన్నారో వారందరూ కూడా పోలీసులకే, అంటే ఇతను దొంగిలించుకొచ్చినటువంటి కార్లు మొత్తం కూడా తిరిగి మరలా పోలీసులకే అమ్మినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం వాటన్నిటిని కొనుక్కున్నారు. అందులో భాగంగానే మొత్తం 22 కార్లు కూడా దొంగతనం చేసుకొచ్చినట్టుగా కూడా పోలీసు విచారణలో వెల్లడైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొన్నటువంటి పోలీసులే ఎవరికి వారు కూడా తమ వాహనాలను తెచ్చి పోలీస్ స్టేషన్ లో పెడుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. గతంలో కూడా
ఈ యొక్క నిందితుడు వెంకటనాయుడుపై గంజా కేసుతో పాటు నకిలీ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి నెంబర్లతో వాహనాల అమ్మకం వంటి అసాంఘిక కార్యకలాపాలకు నేపడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇతనిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ కొనసాగింది. విచారణ కొనసాగడమే కాకుండా ఇతనికి గతంలో శిక్ష కూడా పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినా కూడా తన తీరుని మార్చుకోకుండా యథావిధిగా కూడా తిరిగి మరలా బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తడమే కాకుండా 5 విద్యార్థుల మృతికి ప్రధాన కారణం కావడంతో కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం పోలీసులు అతనికి బిగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క విషయాలు అయితే మాత్రం ప్రస్తుతం వెలుగులోకి వస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా అంటే ఈ యొక్క వెంకటనాయుడు గతంలో దాదాపుగా కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్లు కూడా చేశాడు కాబట్టి ఆ డబ్బుని ఏం చేశాడు ఏంటి అనేటువంటి దానిపై కూడా పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూబీలు అవుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఈ యొక్క యాక్సిడెంట్ వ్యవహారం తర్వాత కూడా ట్విస్టులు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మొత్తం ఇప్పటి వరకు 22 కార్లను అయితే మాత్రం నసరాపేట నాదెళ్ల పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం స్వచ్ఛందంగా పోలీసులే తీసుకొచ్చి అప్పచెప్పడం అనేది కూడా నిజంగా దీంట్లో కొసమేర్పనే చెప్పాలి. ఈ యాక్సిడెంట్ తో పాటు దాదాపుగా కూడా కార్ల చోరీపై కూడా ఇతనిపై అయితే మాత్రం ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వెంకటనాయుడుతో పాటు ఏదైతే ఈ ఘటన కారణమైనటువంటి మరొక 4 ముఠా సభ్యులు కూడా ప్రస్తుతం అయితే మాత్రం పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. వారు 4 ఇప్పటికే కూడా రిమాండ్ విధించిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే అయితే మాత్రం విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుతో కూడా వెంకటనాయుడును పోలీసులు అయితే మాత్రం కస్టడీ తీసుకొని ఈ ఘటనకు గల కారణాలపై కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. రచన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.